కుటుంబము చాలా విలువైంది, దేవుడు పెట్టిన వ్యవస్థ. కుటుంబాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యము చేయకూడదు. కుటుంబములో దేవుడు ఉండాలి. కనాను వివాహంలో యేసు ప్రభు మొట్టమొదటి సూచక్రియ చేసినాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. అంటే మాకు కుటుంబస్తులందరికీ ఒక ఆశ కలిగి ఉండాలి. నా కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడాలి, నా కుటుంబంలో ప్రభు సన్నిధి ఉండాలి, నా కుటుంబంలో నేను చేయలేని కార్యములన్నీ ప్రభువు చేయాలి, నా కుటుంబంలో అద్భుతములను నేను చూడాలి, నా కుటుంబంలో ఉన్న అవకతవకలన్నీ దేవుడు సరిచేయాలి, లోటుపాట్లన్నీ కూడా సవరించాలి, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. ఎంతమంది కోరుతున్నారు? దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన కుటుంబంలో కొందరు పరలోకంలో నిత్యరాజ్యంలో, మరికొందరు నరకంలో ఉండడం దేవుని చిత్తము కానీ కాదు. కుటుంబ రక్షణ కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. కొర్నేలి ధర్మకార్యాలు చేసేదంట, ప్రార్థనలు చేసేదంట. ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా నిలబడిందంట. దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి పేతురుకు దర్శనం ఇస్తాడు. పేతురు వెళ్తాడు, రక్షణ సువార్త అందిస్తాడు. అన్యజనులందరూ మారు మనసు పొంది రక్షణ పొంది, కొర్నేలి కుటుంబస్తులతో సహా తన బంధువర్గం, మిత్రులు అందరి మీద పరిశుద్ధాత్మ ఏకంగా కుమ్మరింపబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యుడైన కుటుంబంలో దేవుని మహిమను చూడగలిగినాడు. ప్రార్థనకు అలాంటి శక్తి ఉంది. నా కుటుంబం ఇంకా బాగుపడదు, నా పిల్లలు ఇంకా మారు మనసు పొందరు, నా కుటుంబంలో ఇలాగే సగటుగా ఉంటామంటే అది సాతానుడు నిన్ను ఏ విధంగా భయపెట్టినా నువ్వు ఆ భయానికి ఎప్పుడు లొంగకూడదు. నా దేవుడు తప్పకుండా మహిమగల కార్యాలు చేస్తాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను చేయవాడు.